ఒక వచనం మనం చదువుకున్నాం. ఇది మీకు అందరికీ తెలిసిందే, కానీ నేను యోసేపు గురించి మీతో మాట్లాడాలని ఆశపడతలేదు. కానీ ఈ వాక్య భాగంలో ఉన్న 2 విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. స్టెఫను అక్కడ వారితో మాట్లాడుతూ ఈ అబ్రహాం మొదలుకొని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో యోసేపు గురించి, యోసేపు జీవితం మొత్తాన్ని ఒక్క వచనంలోనే ఆయన తెలియజేస్తాడు ఇక్కడ, అంతే కదా. ఏం చెప్పాడు? ఆ గోత్రకర్తలు అంటే వాళ్ళ అన్నలమ్ములే మత్సరపడి యోసేపును ఐగుప్తులో పోవుటకు అమ్మివేశారు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు, అతనికి ఫరో ఎదుట జ్ఞానము దయ అనుగ్రహించాడు. చివరికి ఆయన ఏం చేశాడు? అధిపతిగా చేశాడు. అంతే యోసేపు జీవితం, అంతే. 4 ముక్కల్లో అమ్మివేశారు యోసేపుని, బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన కృప చూపించాడు, శ్రమల్లో నుంచి తప్పించాడు, అక్కడ హెచ్చించాడు. ఆ తర్వాత ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక విశ్వాసి పరిపూర్ణంగా జీవించాలి అని అంటే, దేవునికి ఇష్టంగా జీవించాలి అని అంటే, ఈ వచనంలో ఉన్న 4 లేక 2-3 మాటలు చాలా అవసరం. అందులో మొదటిది దేవుని తోడు. దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడండి? తోడై ఉన్నాడు. దేవుని తోడు లేకుండా విశ్వాస జీవితం అనేది కొనసాగదు. అంటే దేవుడు లేకుండా, దేవుడి ప్రజెన్స్ లేకుండా విశ్వాసీ జీవితం అనేది దేవునికి ఇష్టంగా సాగదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? మీ యందు నా యందు మీరును, మీ యందు నేను ఉండిన ఎడల మనం ఫలిస్తామన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి దేవునికి వేరుగా మనం ఏమీ చేయలేం. మన జీవితంలో అది ఫిజికల్గానైనా ఆత్మీయంగానైనా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే, విశ్వాస జీవితంలో ఫలవంతులంగా అవ్వాలి అని అంటే దేవుని తోడు మనకు అవసరం. ఉన్నాడు దేవుడు మనకు తోడని పాట కూడా రాశారు, చూసారా? దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండటం అనేది మన చేతుల్లో పనే? దేవుడు పనేనా కేవలం? దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? అందరికీ తోడుగా ఉంటాడా దేవుడు? ఉండడా? విశ్వాసులకు తోడుగా ఉంటాడు, అవిశ్వాసులకు కూడా తోడుగా ఉంటాడా? ఉండడా? ఉంటాడు. అయితే అది వేరు. అవిశ్వాసులని రక్షణలోకి కొనసాగించడానికి, రక్షణ వైపు ఆకర్షించడానికి దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు, వాళ్ళని ప్రేమిస్తాడు, అది వేరు. విశ్వాసీ జీవితంలో కొనసాగటానికి, తనకి ఇష్టలుగా ఉండటానికి, విశ్వాస జీవితాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడానికి దేవుని తోడు అనేది అవసరం. అందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో కూడా ఉంచాడు. కాబట్టి దేవుని తోడు చాలా అవసరం విశ్వాసికి. ఆ తోడు మనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. దేవుని తోడు లేకుండా మనం జీవితాన్ని కొనసాగించలేం. అందుకని సామెతలు అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనం ఆయన అధికారానికి ఒప్పుకుంటే, మన స్టీరింగ్ ఆయన చేతుల్లో పెడితే మన జీవితం అనేది సాగిపోతుంది. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చాలామంది మనం బైబిల్లో గమనిస్తే దేవుని తోడుతో ఉండి నడిచిన వారి జీవితాలు, దేవుడు విడిచిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం గమనించవచ్చు. కానీ మన దేవుడు మాత్రం మనకు తోడుగా ఉండే దేవుడు. ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా మనం వాక్యం చెప్పుకుంటాం. మత్తయి సువార్త 1:23 ఏంటి అక్కడ ఏమన్నాయబడింది? కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకి ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉంటాడు. ఆ తోడు మనతో ఉన్నాడా లేదా అనే విషయం మన భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది.
అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. మన కోసం యేసు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించాడు. మనల్ని గైడ్ చేయటానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని అన్ని రకాలుగా ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో ఉంచాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు అని చెప్పిన దేవుడు ఇశ్రాయేలీలు అందరితో ఉంటాడు, నా పేరు పెట్టబడిన జనాంగం అన్నాడు. కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీలను సవాల్ చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు, ఈవెన్ దావీదు అన్నదమ్ములు కూడా ఏమయ్యారు? గొల్యాతును చూసి యుద్ధానికి వెళ్ళారా? వచ్చారా? బ్యాక్ అయ్యారా? బ్యాక్ అయ్యారు. దేవుడు తనతో ఉన్నాడు అన్న సంగతిని వాళ్ళు ఏం చేశారు తెలుసా? విస్మరించారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు, వాళ్ళ అనుభూతిని పొందలేకపోతా ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు సైన్యాన్ని, దేవుని జనాంగాన్ని తిరస్కరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, నేను యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు సౌలు వీళ్ళందరూ అన్నారు, నువ్వు చిన్నపిల్లోడివి, పెద్ద పెద్దవాళ్ళు మీ అన్నలమ్ములు ఇంకా ఆజానుబాహులే యుద్ధం చేయలేకపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఈవెన్ సౌలుతో సహా అందరూ వణిగిపోతా ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారన్నప్పుడు అప్పుడు దావీదు అన్న మాట ఏంటి? నేను యెహోవా పేరట యుద్ధానికి వెళ్తున్నాను. అంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తున్నారు? దేవుని నామం, దేవుడు వస్తున్నాడు నాతోటి, దేవుని ప్రజెన్స్ నాతో ఉంది. కాబట్టి వాడు లెక్క కాదు. నేను సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపా, కేవలం దేవుడు నాతో ఉండబట్టి వీడిని కూడా చంపేస్తా. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతి మిగతా వాళ్ళు గుర్తించలేకపోయారు. అదే దేవుడు సన్నిధిని అనుభవిస్తూ, అదే దేవుణ్ణి తనకి కవచంలాగా ఉపయోగించుకొని యుద్ధానికి వెళ్ళాడు. నేను నా దేవుని పేరట వస్తున్నాను అన్నాడు. అన్నట్లుగానే దేవుడు ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. ఒక బాలుడు ఏమన్నాడు? నేనేమన్నా కుక్కనా, కర్ర తీసుకొని వస్తున్నావు అని అన్నాడు. అవునా కదా? ఆ చిన్న బాలుడే ఒక్క దెబ్బకే, ఎక్కువసేపు కూడా చేయలే, ఒకే ఒక్క దెబ్బకే ఒక్క రాయితోటి ఏం చేశాడు? మట్టి కరిపించేశాడు. దేవుడు తోడుగా ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఏమీ చేయలేం. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. చాలామంది అనుకుంటాం మనం దేవుడు మనతో ఉన్నాడు అనే భ్రమలో బతికేస్తాం. దేవుడిని పక్కన పెట్టి దేవుడు మనం ఏదో చేస్తున్నాం అన్న ఊహల్లో ఉండి అనుకుంటాం, కానీ మనం ఏమీ చేయలేం. మనం ఈ పాత నిబంధనల గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు వారితో ఉన్నాడు అన్న సంగతి మరిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకనే కీర్తనలు 115:13 అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. తనతో ఉండి వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలంటే ఫిజికల్ సంబంధించినవి కాదు, ఆ ప్రజెన్స్ దేవుని సన్నిధిని మనం అనుభవించటం. ఉదాహరణకి మీకు చెప్తా, రెఫరెన్స్లు ఉపయోగించకుండా చెప్తా. సౌలుని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. రాజు కావాలని అడిగినప్పుడు సౌలుని ఎన్నుకున్నది దేవుడే. ఒకసారి ఒక సందర్భంలో యోనాతాను అంటాడు దావీదుతో, నా తండ్రికి తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. నువ్వు రాజు అయిన తర్వాత నన్ను, నా జనాంగాన్ని మర్చిపోతే దేవుడే నన్ను నా కుమారుల్ని, నా ఇంటి వారిని మర్చిపోతే దేవుడు నిన్నే విమర్శిస్తాడు, నువ్వే లెక్క చెప్పాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఏమంటాడంటే, నా తండ్రికి తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. అంటే సౌలుతో కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఏమని రాయబడింది మాట, ఒక భయంకరమైన మాట ఏమని రాయబడిందంటే, దేవుడు సౌలును విడిచి ఏమన్నారండి, దావీదునకు తోడైండట చూచి సౌలు ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఎందుకు సౌలును విడిచాడు దేవుడు? చూడండి, ఎందుకు సౌలును విడిచిపెట్టాడు దేవుడు. 1 సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం.
ఇక్కడిక్కడే కొన్ని విషయాలు ఉంటే మీకు చూపిస్తా. 1 సమూయేలు 15:11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలు నేను ఎన్నుకున్నాను, కానీ అతడు నన్ను ఏం చేయట్లేదు చెప్పండి? నన్ను అనుసరించట్లేదు. నా ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు? ఆయన గైకొనటంలే. కాబట్టి నేనేం చేస్తున్నానంటే పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండట చూచి సౌలు దావీదునకు భయపడి. ఏం ఆజ్ఞలు గైకొనలేదనేది మనం చాలాసార్లు విన్నాం. బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు సమూయేలు కోసం వెయిట్ చేయకుండా సౌలు ఏం చేశాడు? నేను తీసుకురండి, నేను బలి అర్పిస్తానని చెప్పేసి ఆయనే దహన బలి అర్పిస్తాడు. రెండవది, ఇశ్రాయేలీయులకు బద్ధశత్రువులైనటువంటి అమాలేకులను సంపూర్తిగా నాశనం చెయ్యి, నేను వారిని మీకు అప్పగిస్తున్నానని చెప్పి దేవుడు సెలవిస్తే ఏమీ ఉంచకుండా నాశనం చేయమని అంటే దేవుడు మాటను మీరి అతను ఏం చేస్తాడు? ఈ అధ్యాయంలోనే ఏం చేస్తాడు? 15వ అధ్యాయంలో మేలైన వాటిని క్రొవ్విన వాటిని ఏం చేస్తాడంట? మంచి వాటిని, దేవుడు చెడ్డదానిని అన్నదానిని సౌలు ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటున్నాడు సౌలు? ఇక్కడ రాయబడిన మాట, సొంత మాటలు కాదు అది. దేవుడు అమాలేకుల మొత్తాన్ని నాశనం చేయి, వాళ్ళని శత్రువులు కొన్ని సందర్భాలలో మిమ్మల్ని చాలా మోసం చేశారు, వాళ్ళు మీకు బద్ధ శత్రువులు, నాకు హేయులు, వాళ్ళని నాశనం చేసి సంపూర్తిగా ధ్వంసం చేయమని దేవుడు సౌలుకి చెప్తే, శపితమైన దానిగా భావించినటువంటి దేవుడు భావించిన దానిని సౌలు ఏమంటున్నాడు తెలుసా? అందులో క్రొవ్వినివని మంచివని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాడు? తీసుకుంటున్నాడు. దేవుడు వద్దన్న దానిని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మన కోసం ఏం చేస్తామంటే మంచిగా మనం ఊహించుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి మనకి ఏమొచ్చేసిందండి? గ్యాప్ వచ్చేస్తుంది. దేవుడు మనకి ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. సేమ్ సౌలు అంతే చేశాడు. అందుకనే సౌలుని పూర్తిగా విడిచిపెట్టేశాడు దేవుడు, దావీదుకి దగ్గర అయ్యాడు. సౌలుని ఎన్నుకున్నప్పుడు దావీదు ప్రస్తావన రాలా. సౌలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం అయ్యాడో అప్పుడు నేను నా ఇష్టానుసారమైన ఒక మనుషుని నేను కనుగొన్నాను, నువ్వు అతన్ని వెళ్ళి అభిషేకం చేయమని చెప్పి పంపించాడు సమూయేలు. నా ఇష్టానుసారుడు అంటే ఆయన అనుసరించేవాడు, ఆయన్ని గైకొనేవాడు. సౌలు దారుణంగా బిహేవ్ చేశాడు. ఇంకా మీకు ఇంకొక మాట రాయబడ్డది అందులోనే, ఆ భాగంలోనే అంటాడు, సౌలు దోపుడు సొమ్ము మీద ఎగబడి అని ఉంటుంది. ఏమండి? ఎగబడి అని ఉంటుంది. ఎగబడటం అంటే మనం అంటాం కదా, ఎందుకు అంత ఎగబడుతున్నారంట, దాని అర్థం ఏం తెలుసా? తీవ్రత. దాని తీవ్రత ఎలా ఉంటుంది చూడండి, తీవ్రత. ఎగబడ్డాడంట. దేనికోసం? దోపుడు సొమ్ము కోసం. ఎవరు? సౌలు. వద్దన్న దానిని దేవుడు ఇది మంచిది కాదు అన్న దానిని సౌలు ఎగబడి దాన్ని తీసుకున్నాడు. సమూయేలు వచ్చి ఆయన చెప్పాల్సింది మొత్తం చెప్పేశాడు. కాబట్టి దేవుడు వద్దన్న దానిని మనం చేయటం వలన దేవుడు మనల్ని విడిచిపెడతాడు. సౌలుకు కూడా అదే జరిగింది. రెండవది, సాంసోనుని ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాజీరు చేయబడ్డాడు. ఆయన దేవుడు చెప్పింది, దేవుడు ఊహించింది ఒకటైతే అక్కడికి పోయి చేసిన కార్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. తప్పు జరుగుతుందని తెలిసిన మాటికి అదే తప్పును చేస్తూ చివరికి దేవుడు ఇచ్చినటువంటి సీక్రెట్ని ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇది నిజమే అనుకుంది. మనం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చెప్పేది అబద్ధం అని అర్థమైపోతుంది అవతల వాళ్ళకి. ఒక్కొక్కసారి మనం నిజమే, ఇది ఖచ్చితంగా నిజమని మనకు తెలిసిపోద్ది. ఆమె కూడా గమనించింది, ఇది 100% నిజమే, ఈసారి నాకు దొరికాడు సంసోను, మీరు వచ్చేసేయండి అని చెప్పింది. వచ్చేసారు, శుభ్రంగా వెంట్రుకలు మొత్తం తీసేశారు. మన భాషలో చెప్పాలంటే పూర్తి కట్ చేశారు, గుండు గొరిగించేశారు. ఈయన లేచి, సంసోను లే, నీ శత్రువులు వచ్చేసారు లే అని అంటే, ఎప్పటిలాగానే విరజిమ్ముదని అనుకొని, ఏమనుకున్నాడండి? ఎప్పటిలాగానే విరజిమ్ముదని అనుకున్నాడు. కానీ యెహోవా ఎడబాసెను అని తెలుసుకోలేకపోయాడు. యెహోవా చూడండి, న్యాయాధిపతులు గ్రంథం బాగుంటుంది అక్కడ ఆ మాట. న్యాయాధిపతులు 16వ అధ్యాయం
20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏ భ్రమలో ఉన్నాడండి? దేవుడు నాతో ఉన్నాడు, ఎప్పట్లాగానే నేను చేస్తాను అనుకున్నాడు, కానీ యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇవన్నీ కూడా పెద్ద తప్పేం కాదన్న లెక్కలో దేవుడు మనతో ఉంటాడన్న భ్రమలో ఉండిపోతాం. కానీ దేవుడు మనస్సు నొచ్చుకొని దేవుడు సైలెంట్ అయిపోతాడు కొన్ని సందర్భాల్లో. అందుకని ఆత్మను ఆర్పకుడి అని, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆయన బాధ పెట్టబాకండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు సైలెంట్ అయిపోతాడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో. తోడు ఉన్నాడు అనుకుంటాం, కానీ దేవుడు ఏమీ చేయడు. కారణం ఏంటో తెలుసా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనకపోవటం వలన, ఆయన మాటలను మీరిపోవటం వలన, ఆయన మంచిది కాదు అన్నదానిని మన స్వార్థం కోసం మంచి అన్న భ్రమలో బతకటం వలన దేవుడు తోడుగా లేని పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం. మనం చాలా సందర్భాలు గమనిస్తే దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తించిన కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆదికాండ 35 అధ్యాయంలో చూస్తే, 39 అధ్యాయంలో చూస్తే ఈ యోసేపు గురించే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆయన పొలంలోకి వెళ్తే పొలంలో తోడుగా ఉన్నాడు, ఇంట్లో తోడుగా ఉన్నాడు, ఎక్కడుంటే అక్కడ తోడుగానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు తన జీవితాన్ని దేవుని నుంచి విడదయ్యలేనంతగా జీవించాడు. మనం అంటాం కదా, మనం తప్పు చేసేటప్పుడు మన గురించి ఆలోచిస్తాం, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం. కానీ యోసేపు ఆలోచన విధానం ఎలా ఉంటుందని అంటే, వీళ్ళందరూ కాదు, దేవుని దృష్టిలో ఎలా ఉందని చెప్పి అంత క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు. లేకపోతే ఒక బానిస, ఒక భాష రాదు, ఒక వేషం వేరు, భాష వేరు, తెలియని ప్రజలు ఎవరూ లేరు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంత గొప్ప పొజిషన్ ఇచ్చాడనంటే, అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అనంటే, దేవుడు ఎంత తోడుగా ఎంత దగ్గరగా ఉండి యోసేపుని ఒక్కొక్క స్టెప్ పైకి ఎత్తకెళ్ళాడు. చూడండి ఇలా దేవుడు తోడుగా ఉండటం అనేది మన విశ్వాస జీవితానికి చాలా ముఖ్యం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్ని రకాలుగా ఇక్కడ యోసేపుని ఫిజికల్గా ఆశీర్వదించాడు. ఈనాడు మనం ఆలోచించాల్సింది ఓన్లీ బాహ్య సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరుకోవాలి. దేవుని తోడు లేకపోతే ఏమీ చేయలేం. ప్రసంగి కూడా అంటాడు కదా, అన్నీ ఉన్నా అంత శూన్యం అంటాడు. అవునా కదా? అన్నీ ఉన్నాయి అంటాడు, శూన్యం కింద జరిగే సమస్తము వ్యర్థమే అని అంటాడు. ఇంకొకసారి అంటాడు, దేవుడు తనకిచ్చినటువంటి, చదవండి ఆ మాట బాగుంటుంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఒకటి ఉంది. అది ఏంటంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. తర్వాత, మరియు దేవుడు ఒకనికి ధనదాని సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. అర్థమైందా మీకు? దేవుని ఆశీర్వాదం అని అంటే గొప్ప గొప్పవి పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు, కోట్లు, బంగళాలు ఉండటం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? సింపుల్గా తనకిచ్చిన దినాలలో, తనకిచ్చిన లైఫ్లో, ఆ లైఫ్ స్పాన్లో ప్రశాంతంగా అన్నపానాలు పుచ్చుకొని దేవునికి ఇష్టంగా జీవించటమే. ఇది దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం. ఇది దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చిందని అనుకుంటున్నాడు. అందుకని సామెతలు రెఫరెన్స్ గుర్తులేదు, సామెతలు ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చును. నరుల ప్రయాస వలన అది ఏమీ చేంజ్ అవ్వదు. దేవుని ఆశీర్వాదం మనకు రావాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అని అంటే దేవుని ఆజ్ఞలు మనం తూచా తప్పకుండా గైకొనాలి. అందుకనే నీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, చక్కగా వెళ్ళాలి మార్గం. దేవుడు మన జీవితాలలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలి అని అంటే, దేవుడు మనల్ని విశ్వాస జీవితంలో ఒక మెట్టు ఎక్కించాలని అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు అనే భ్రమలోనే ఉంటామన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. సంసోను భ్రమలో ఉన్నాడు, కానీ జీవితం ఏమైపోయింది? యోసేపు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ యోసేపు జీవితం గొప్పగా అయింది. సౌలు కూడా అనుకున్నాడు, కానీ సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. దావీదుకి దగ్గర అయ్యాడు. ఎవరు తనకు అనుకూలంగా ఉంటారో, ఎవరు తన ఇష్టం వచ్చినట్లుగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. అది సహజం. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో మనం ఏ స్థాయిలో ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి తోడుగా ఉండాలి. తోడుగా ఉండేటట్లుగా మనం ఏం చేసుకోవాలి? దేవుణ్ణి మనం ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే మన క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మంచిది కాదన్న దానినే మనం చేస్తా ఇది మంచిది అనుకుంటా ఉన్నామా? దేవుడు మనం చూస్తానికి సొదొమ ఎలా కనపడిందంట? చూపులకు ఏమందంట? రమ్యమైనదిగా, అందమైనది కనపడిందంట. అబ్రాహాం ఏమన్నాడు? తమ్ముడు, నువ్వు ఎటు పోతే ఎటు పో, నువ్వు తూర్పుకు పోతే నేను పడమటకు పోతా, లేదా నువ్వు ఉత్తరం పోతే నేను దక్షిణం పోతా, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. కానీ సొదొమ ఆ లోపల చూస్తానికి రమ్యమైనదిగా ఉంది కానీ, అందమైనదిగా ఉంది కానీ, బహు సుందరంగా ఉంది కానీ, లోపల బిహేవియరు, అందులో ఉన్న ప్రజలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు చాలా దారుణం. అది గమనించాల సొదొమ, లోతు. దేవుడు కూడా మంచిది కాదు అని అన్నది నీ కంటికి మంచిగా కనిపించవచ్చు. దేవుడు వద్దన్నది, ఇది కష్టం అన్నది నీకు సంతోషం అనిపించవచ్చు. ఇదేంటి, ఇది మంచిదే కదా, దీంట్లో తప్పులేదు కదా, ఇది కరెక్టే కదా, లేదా దీనివల్ల నాకు ఆనందం ఉంది కదా, దీనివల్ల నాకు లాభం ఉంది కదా, దీనివల్ల నాకు ప్రతిఫలం ఉంది కదా, దేవుడు వద్దంటున్నాడా, ఏం కాదులే అని మనం ఎప్పుడైతే తప్పటడుగు వేస్తామో దేవుడు నీ నుంచి కాదు, మనమే దేవుడిని దూరంగా నెట్టివేస్తాం. దేవునికి తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. కానీ మనమే మన చేతులారా మనం పాడు చేసుకుంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టే స్థితికి తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఎవరు లేని చోట, ఎవరు చూడని చోట, పట్టించుకోని చోట, హద్దులు లేని చోట, అవకాశం ఉన్న చోట యోసేపు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడండి? దేవునికి అనుకూలంగా జీవించాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా దేవునికి అనుకూలంగా జీవించాడు. ఎన్ని పరిస్థితుల్లోనైనా దేవుడు యోసేపుని హెచ్చించాడు. ప్రత్యేకంగా నాజీరు చేయబడ్డాడు సంసోను. అసలు సంసోను పుట్టుకే స్పెషల్. కానీ దేవుడికి ఏమైపోయాడు చెప్పండి? దూరం అయిపోయాడు. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ ప్రవర్తన తోడుగానే ఉండేటట్లుగా ఉన్నదా? మన ప్రవర్తన దేవుడు మనల్ని అంటి పెట్టుకుని జీవించే విధంగానే మనం జీవిస్తూ ఉన్నామా? దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం ప్రియులారా. కనుక అలాంటి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తేనే దేవుని సన్నిధిలో మనం ఎదగగలం. రెండో మాట చూడండి, ఇంకా ఏమన్నాడు? దేవుడు తోడుగా ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకా మనం దేవుడు తోడు గురించి మాట్లాడుకున్నాం. దేవుడు తోడుగా కావాలి అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. వద్దా? ఎత్తని చేతులు ఎత్తండి అందరూ. వెరీ గుడ్. రెండో మాట, అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి. శ్రమలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? అర్థమైందా మీకు? కానీ ఒక విశ్వాస జీవితానికి శ్రమలు కూడా అవసరం. ఇక్కడ ఏం రాయబడిన మాట ఏంటి? మీరు చదవండి క్లియర్గా. దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలు అన్నిటిలో నుండి తప్పించాడా? శ్రమలు రాకుండా తప్పించాడా? చెప్పాలి.
శ్రమలలో నుండి తప్పించాడు, శ్రమలు రాకుండా కాదు. సాధారణంగా మనం ప్రార్థన చేస్తాం, ఏమని? అది కావాలి, ఇది కావాలి ప్రభువా, నీకు వందనాలు అంటాం. ఆ శ్రమలు మనకు రాకూడదని ప్రార్థన చేస్తాం. దేవుడు శ్రమలు రావు అని ఎక్కడే చెప్పలే. ఇంకా చెప్పాలంటే శ్రమలు వస్తాయని చెప్పాడు. అవునా కదా? మీరు లోకంలోనికి వెళ్ళండి, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? హింసిస్తుంది. లోకంలో మీకు శ్రమ కలిగిద్ది అని అన్నాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటా. యేసేపు శ్రమలలో తోడుగా ఉన్నా, పాత నిబంధన వాళ్ళలో తోడుగా ఉన్నా, కొత్త నిబంధన విశ్వాసాలకు తోడుగా ఉన్నా, నీకు తోడుగా ఉంటా. కానీ శ్రమలు రాకుండా మాత్రం ఉండవు. శ్రమలు రాకూడదని కోరుకున్నాము అని అంటే, ఇంకా చెప్పాలంటే మనం పచ్చిగా కొంచెం గట్టిగా చెప్పాలంటే మనం ఆ విశ్వాసి కానే కాదు. శ్రమలు లేకుండా మన జీవితం సాఫీగా సాగిపోతా ఉందనంటే మనం డౌట్ పడాల్సిందే. మన విశ్వాస జీవితం మీద కొంచెం మనం ఆలోచించుకోవాల్సిందే. ఏమంటారు? పునరాలోచన అంటారు చూసారా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందే. మన జీవితం ప్లెయిన్గా వెళ్ళిపోతా ఉందన్న రోజున మనం ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా విశ్వాసికి ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. నన్నే హింసించారు, నన్నే శ్రమ పెట్టారు, మీకు కూడా శ్రమలు వస్తాయి. అందుకని యేసు చెప్తున్నాడు, శ్రమలన్నిటిలో నుంచి మన దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. శ్రమలు అవసరం. కొంచెం ఆలోచిస్తే మనకు బాధగా ఉంటుంది, కానీ భయంగా కూడా ఉంటుంది, కానీ శ్రమలు విశ్వాసికి అవసరం. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే నా రూట్. దేవుని చేరుకునే క్రమంలో మనకు ఒక రూట్ ఉంది. ఆ రోడ్డు మ్యాప్ దేవుడు ఇచ్చాడు. ఆ రోడ్లో కూడా మనం సరిగా వెళ్ళాలి అని అంటే ఏంటి వెలుగు? దేవుని వాక్యం. ఆ వాక్యంలో కూడా ఆ త్రోవ కూడా మనం విడవకుండా వెళ్ళాలి అని అంటే, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకుండా ఉండాలంటే ఏమవసరం? శ్రమలు అవసరం. ఇప్పుడే చెప్పాను కదా, శ్రమ కలుగక మునుపు, శ్రమ లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, నాకు దిగులు లేదు, అంతా ప్రశాంతం అనుకున్నప్పుడు నేనేం చేశాను? త్రోవ విడిచిపోయా. అదే దాని అర్థం. శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ నేనేం చేశాను? సెట్ చేసుకున్నా. ఇశ్రాయేలీలు మాటిమాటికి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? శత్రువు చేతికి అప్పగించేవాడు. మరలా వాళ్ళు తమ తప్పు తెలుసుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తమను తాము సెట్ చేసుకున్నప్పుడు మళ్ళీ న్యాయాధిపతులను లేపి దేవుడు వారికి రక్షణ దయచేసేవాడు. మనమైనంతే. విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అనంటే, దేవునికి కరెక్ట్గా జీవించాలి అనంటే, విశ్వాస త్రోవ లేకపోతే ఆ మార్గం తప్పిపోకుండా ఉండాలి అనంటే మనకేమవసరం? శ్రమలు అవసరం. మీరు అంగీకరించకపోయినా, శ్రమలు లేకపోతే, కష్టాలు లేకపోతే దేవుని సన్నిధికి రాం. దేవుణ్ణి మనం మర్చిపోతాం, దేవుడు ఊసేస్తాం. ఎందుకో తెలుసా? మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, దేవుడు గుర్తురాడు కాబట్టి. అప్పుడప్పుడు అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, చిన్నగా అలా ఒక చిన్న దెబ్బ కొట్టి, ఒరే నాయనా నేను ఉన్నాను గుర్తు తెచ్చుకో అని అంటాడు. అవేమీ లేకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా హైవేలో కనుక 150-200 స్పీడ్ వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాం. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ పెడితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేస్తాం? మనం స్లోగా నిదానంగా వెళ్తాం. శ్రమలు లేకుండా ఉండకూడదు. శ్రమలు కావాలని కోరుకోవాలి, కానీ ఆ శ్రమల నుంచి తప్పించేది దేవుడే కాబట్టి మా అన్ని శ్రమలు తప్పించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పౌలు ప్రార్థన చేసాడు, నాకు చాలా బాధ ఉందయ్యా, ఏంటయ్యా నా పరిస్థితి అన్నాడు. పౌలు, నా కృప నీకు చాలు, నేను దాన్ని తీసేయను. నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చూపిస్తా, నేను అన్నిటి నుంచి తప్పిస్తా, చాలు అన్నాడు. మరి ఏ తప్పు చేయకపోయినా మరి యోసేపు శిక్ష పొందాడు, కానీ అక్కడి నుంచి దేవుడు కొన్ని పాఠాలు, సమయాన్ని కోసం వెయిట్ చేయించాడు, ఒక మంచి పొజిషన్ అనుగ్రహించాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ మన విశ్వాస జీవితాన్ని క్రమంగా పెట్టింది. అర్థమైందండి? శ్రమ
మన విశ్వాస జీవితాన్ని క్రమంగా పెట్టింది. కొరింథీ పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులరా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏం చెప్తున్నాడంటే, గుంటూరులో మిస్పా సంఘం ఉంది, ఆ మిస్పా సంఘానికి దేవుని కృప ఉంది అని చెప్తున్నాడు. అర్థమయ్యేటట్టుగా, అంటే మన కొరింథీలో లేం కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో గుంటూరు ఉంది, ఆ గుంటూరులో మిస్పా సంఘం ఉంది, దానికి దేవుని కృప ఉంది అని చెప్తా ఉన్నాడు. ఏం కృప ఉంది చదవండి. ఎలాగనగా, ఎలాగంటే ఆ కృప ఎలాగుందంటే, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా, ఇదేంటి రివర్స్లో ఉందేంటి, దేవుని కృప ఉందంటున్నాడు, అది ఎలాగో చెప్తున్నాడు. ఎలాగంట, బహుశ్రమలు వచ్చినాయి అంట. ఎవరికి? మాసిదోనియా సంఘానికి. బహుశ్రమలు, శ్రమలు కాదు, బహుశ్రమలు వస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? శ్రమలు వచ్చినప్పుడు అమ్మయ్య, ఓకే, మన దేవుడు ఇంకా మంచిగా ఎదుర్కొంటున్నామని చెప్పి సంతోషంగా ఉన్నారు. బహుశ్రమలు వచ్చినాయి అంట, శ్రమలు రెట్టింపోయినాయి అంట. వీళ్ళు ఏమన్నారు? ఇంకా సంతోషపడుతున్నారంట, అత్యధికంగా సంతోషపడుతున్నారు. అదే కదా అక్కడ రాసింది. నేను సొంతంగా చెప్తున్నానా? సొంతంగా చెప్పానేమన్నా? లేదు. శ్రమలు వస్తే సంతోషంగా ఉన్నారు, బహుశ్రమలు వస్తే ఇంకా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇంకా వాళ్ళ క్వాలిటీస్ చెప్తా ఉన్నాడు. కానీ శ్రమలలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషం. శ్రమలు లేని జీవితాన్ని మనం ఆశించకూడదు. శ్రమలు వస్తే మనం ఆహ్వానించాలి, దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తాం. సౌలు అననీయ దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేయని చెబుతాడు దేవుడు. అననీయ నాయన ప్రార్థన చేయమని చెప్పేది. చెప్పినప్పుడు నోనో, ఈయన అక్కడ వాళ్ళని పాడు చేశాడు, హింసించాడు, ఇక్కడ కూడా ఏం వేసుకొచ్చాడండి? ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటాడు దేవుడా అని చెప్పి ఎవరు చెబుతున్నాడు? దేవుడు చెబుతున్నాడు. దేవుడే తెలీదా అది? సౌలు ప్లాన్ చేస్తే దేవుడు కనిపెట్టలేడా? నోనో, నువ్వు ప్రార్థన చేయి, నేను ఆయనకు ఒకటి చూపిస్తా, నువ్వు ప్రార్థనకు రా, నీకు ఇల్లు వస్తుంది, నువ్వు ప్రార్థనకు రా, నీకు పెళ్ళి అయిద్ది, నువ్వు ప్రార్థనకు రా, నీ కష్టాలు తీరతాయి, అవన్నీ నేను చూపిస్తాను సౌలుకి, నువ్వు ప్రార్థన చేయి అన్నాడా? ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి. అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామమును భరించుటకు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు. నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఇది వినండి, 16వ వచనం వినండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. ఏమండి, ఇప్పుడు ఒక కార్యం జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది. పౌలు మారుమనసు పొందుతున్నాడు, మన భాషలో తీర్మానం చేపిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఆయనకి, మనం ఇప్పుడు వింటామే, టీవీల్లో వింటాం, చూశారు, మన ప్రసంగాల్లో వింటామే, మా అద్దకు రండి, దుఃఖ దినాలు సమాప్తంలాగును, మీ ఆశీర్వాదాలు వచ్చును, అట్టికాయలు తింటే ప్రెగ్నెన్సీ వచ్చును, ఇవి చూపించలా. ఏం చూపించాడండి? క్లియర్గా ఏం చూపిస్తున్నాడంట? శ్రమలు చూపిస్తా ఉన్నాడు. నువ్వు ఇక్కడ తీర్మానం చేసి బయటికి వెళ్ళగానే నిన్ను వాళ్ళు కొడతారు, వీళ్ళు కోడలతో కొడతారు, వాళ్ళు రాళ్ళేస్తారు, ఆ పడవ కొనిగిపోయింది. ఇవన్నీ దేవుడు ఏం చూపిస్తున్నాడంట? మనమైతే ఏం చేస్తాం? నమస్కారం అయ్యా అని చెప్పి మనం చిన్నగా వెళ్ళిపోతాం. సౌలుకి స్టార్టింగ్లోనే ఏం చెప్పాడు? నీకు శ్రమలు, తన జీవితం శ్రమలు పాలైపోతుంది. అప్పుడు దాకా ఏంటి ఆయన పరిస్థితి? ఏంటి? గుర్రం ఎక్కి ఏం చేస్తున్నాడు? స్వారీ చేసుకుంటా కనపడ్డవాడిని కనపడ్డట్టుగా లాక్కెళ్ళేసేసి ఫుల్ పవర్, ఫుల్ అథారిటీ. కానీ ఇప్పుడేమవుతున్నాడు? ఎవరినైతే హింసించాడో వారి కోసమే ఏం చేస్తున్నాడంట? శ్రమలు, బాధలు, ఇబ్బందులు. మన మొదటి అధ్యాయాన్ని చదివితే ఎన్నో
కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అంటే దేవుని తోడు ఉండాలి. రెండోది శ్రమలు కూడా ఉండాలి. ఆ శ్రమలలో నుంచి వచ్చినప్పుడు దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుందండి. శ్రమలలో నుంచి వచ్చినప్పుడు దేవునికి మనకి బంధం బలపడిద్ది. శ్రమలలో నుంచి వచ్చినప్పుడు దేవుని గొప్పతనాన్ని మనం అందులో ప్రత్యేకంగా మనం చూస్తాం, అనుభవిస్తాం. కాబట్టి శ్రమలను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఆహ్వానించాలి. మనకి శ్రమలు వస్తున్నాయంటే మనం ఏమి కుంగిపోవాల్సిన పనిలే. వాటన్నిటిలో నుంచి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. వాటన్నిటి నుంచి మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. ఇది ఆయనకి సెలవిచ్చాడు. శ్రమలు నేను చూపిస్తాడు. తర్వాత వాళ్ళు పౌలు కూడా అంటాడు. పౌలు కూడా ఒక మాట అంటాడు చూడండి. 20వ అధ్యాయం 23వ వచనం. అదే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 23వ వచనం. ఏమన్నది అక్కడ? బంధకములను శ్రమలను నా కొరకు ఏమున్నాయంట? కాచుకొని కూర్చున్నాయంట. ఏమండి? బంధకాలు శ్రమలు ఏమన్నాయంటే దీనికోసం కాసుకు కూర్చున్నాయంట రా అన్నట్టుగా. అది ఎవరు చెబుతున్నారు ఆ మాట? ఎవరు చెబుతున్నారండి? ఆయనే చెబుతున్నాడు. బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడంట? ఎక్కడో పాకిస్తాన్ పోతేనో లేకపోతే ఇంకొక ఇండియా పోతేనో ఇంకొక రాష్ట్రం పోతే కాదంట, ప్రతి పట్టణంలోనంట. అంటే పౌలు ఎక్కడ పోతే అక్కడ ఏమున్నాయంట? పౌలు కంటే ముందు రెడీగా ఉన్నాయి అక్కడ బంధకాలు, ఇంకేంటండి శ్రమలు కాసుకొని ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాయంట. పౌలు నువ్వు అక్కడ పోతే వాళ్ళు నేను కొడతారు. పౌలు నువ్వు ఇక్కడికి పో, వాళ్ళు అక్కడ పోతే నేను చెరసాల్లో వేస్తారు అని ఏం చెబుతా? ఎవరు చెబుతానంట? పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తున్నాడంట? ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు ఎంత అద్భుతం చూడండి. అన్నీ తెలిసి పౌలు ఏం చేస్తున్నాడు? ఎస్ రెడీ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్తాం అలా. అక్కడ బైబిల్ పట్టుకున్న వాళ్ళని వేసేస్తున్నారు, కాల్ చేస్తున్నారు అన్నాం అనుకోండి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రూట్ ఎటు ఉందో మనం ఎత్తుకొని వెళ్ళిపోతాం. కానీ పౌలు అంటున్నాడు ఆ ఊరు పోతే నిన్ను రాళ్ళతో కొడతారు అని చెప్తే ఓకే రెడీ 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 ఎస్ లార్డ్ ఓకే ఐఎమ్ గోయింగ్. నా కోసం కాచుకొని ఉన్నాయి, శ్రమలు కాచుకొని ఉన్నాయి అంటారు. కాచుకొని కూర్చున్నారంటారు చూసారా? అంటే దొంగలు కాచుకొని కూర్చున్నారు. దేనికోసం? కాపు కాసే దేనికి? వాళ్ళు చంపేయడం కోసం లేదా దోచుకోవడం కోసం. పౌలును కూడా మింగేయాలని శ్రమలు బంధకాలు కాచుకొని కూర్చున్నా పౌలు ముందుకు వెళ్తున్నాడు అని అంటే ఆ విశ్వాస జీవితం, ఆ పట్టుదల, ఆ భక్తి మనం నేర్చుకోవాలి. దేవుడు తోడు కోరుకునే వాళ్ళం మనం. దేవుడు తోడు కావాలి. ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తేసాం, పక్క మంచి విత్ ఇన్ సెకండ్స్ చేతులు ఎత్తేసాం. శ్రమలు కావాలనుకున్న వాళ్ళు చిన్నగా ఎత్తపోతే బాగుండదని ఇలా ఎత్తుతున్నాం మనం. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్త కూడా ఎత్తలా చేతులు. కారణం ఏంటి తెలుసా? అది మానవ నైజం. పౌలు అన్నీ తెలిసి కూడా శ్రమల్లో కూడా నేను వెళ్తా ఉన్నాను. పౌలుకి క్లియర్ కనపడతా ఉన్నాను. యేసు ప్రభు వారు కూడా చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేవించుట అగత్యం. మనమందరం అంటే ఆయనకి ఇష్టంగా జీవించాలి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయాలి? ఏం చేయాలంట? బహుశ్రమలు పొంది పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి. ఎంత అవమానం, ఎంత హేళన, ఎంత మూర్ఖత్వం చూపించారు ప్రభువు మీద. ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 5:8 ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు అని అంటే దేవుడు విధేయత నేర్చుకునే స్టేజ్లో ఉన్నాడు ప్రభువారు కాదు. మానవుడిగా మనకి మాదిరి ఉంచిపోవటం కోసం ఆయన చేసి చూపించాడు. శ్రమలలో గుండా వెళితే మనకేమొస్తుంది తెలుసా? విధేయత వస్తుంది.
శ్రమలలో గుండా వెళితే తగ్గింపు వస్తుంది. మీరు చూడండి, సమాజంలోనైనా అన్ని కష్టాలు పడి దాటుకొని వచ్చినోడు, సక్సెస్ అయినోడు ఆడు ఎప్పుడు ఒదిగే ఉంటాడు. వీళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, ఊరకనే పుట్టగానే కోటీశ్వరులు అంటారు చూసారా, వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి కష్టాలు తెలియదు, శ్రమలు తెలియదు. అందుకే వాళ్ళ జీవితం రూడ్గా ఉంటుంది, రెక్లెస్గా ఉంటుంది, రెడిక్లెస్గా ఉంటుంది. సేమ్ దేవునిలో కూడా మనం అనేక కష్టాలు, శ్రమలు భరించి వచ్చినప్పుడు దాని విలువ తెలిసిద్ది, దేవుని గొప్పతనం తెలిసిద్ది. మనల్ని మన విశ్వాస జీవితంలో మనం ఎదుగుతాం. యేసు ప్రభువారు కూడా మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు కూడా శ్రమలు పొందాడు, మన వలె శోధించబడ్డాడు. పేతురు 1:21 మనకు మాదిరి ఉంచిపోయాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రభువారు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు. మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన శ్రమలు, మనకు రావాల్సినవి, యేసు ప్రభువారు పొందిన శ్రమలు మన శ్రమలకు సంబంధమే లేదు అసలు. మన పాపములకు శిక్ష యావత్తు తాను పోసుకున్నాడు. భరించలేనటువంటి శ్రమలు మనం మోయలేమని తెలుసు, మనం భరించలేమని తెలుసు. యేసు ప్రభువారే మానవుడిగా చెలించిపోయాడు. ప్రార్థన చేస్తే చెమట రక్తం అయిపోయింది. అంత ఘోరమైన శ్రమలు కళ్ళెదురు కనపడినప్పుడు ప్రభువారే చెలించిపోయాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. ఎంత వేదన, ఎంత బాధ! పాపులమైన మన కొరకు ఇంత వేదన పొంది చిన్న చిన్న శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నేను మీకు తోడుగా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఇంతకంటే పెద్ద శ్రమలు నేను మీకోసం భరించా. కొద్ది శ్రమలు అనుభవించండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఇప్పటి కాలపు శ్రమలు భవిష్యత్తులో మనకు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. మనకు అవసరం అంతే. కాబట్టి యేసు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. శ్రమలలో గుండా దేవుని సన్నిధికి మనం చేరాలి. ఇంకా ఎవరైనా పాపాలు ఒప్పుకోకుండా, దేవుని తోడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది మంచిది కాదు. అది తుదకు ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. మారు మనస్సు పొందట అవశ్యం. చాలామంది ఉన్నారు బయట, మనం చూస్తాం. ఇందాక ప్రసంగిలో చదువుకున్నాం. కింద భాగంలో ఆ అధ్యాయం మళ్ళీ స్టార్టింగ్లో ఉంటుంది. సూర్యుని కింద జరుగు వాటిలో ఒకటి దురవస్థ ఒకటి నాకు కనపడింది. అదేంటో తెలుసా? వాళ్ళు కోరుకున్నాయన్నీ వస్తాయి, కావాల్సినవన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ తినబోయేటప్పటికి ఏమీ చేయలేరు, వాళ్ళు అనుభవించలేరు. అది వేరే వాడు తింటాడు. ఇది మరీ దారుణంగా ఉంది నాకు చూస్తాను కానీ అంటాడు. సేమ్ దేవుని తోడు మనకు అవసరం. ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. వాడు అనుకున్నాడు ఇలాగే, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఎన్ని సంవత్సరాలకి? అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తి, కొన్ని కోట్లు సంపాదించి పెట్టాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు? వెర్రోడా, ఇప్పుడే ఈ రాత్రే నీ జీవితం ముగిసిపోతుంది, నీ సంపాదన ఎవరిదవుతుంది? అసలు జీవితం, క్రైస్తవ జీవితం మొదలయ్యేది ఎక్కడైనా మొదలయ్యేది చనిపోయిన తర్వాతే కదా. దేవుని దగ్గరే యుగయుగాలు నిత్య విశ్రాంతి, నిత్య సంతోషం, నిత్య ఆనందం దేవుని సన్నిధిలో. తాత్కాలికమైన సంవత్సరాలు, తాత్కాలికమైన జీవితం, తాత్కాలికమైన ఆనందాలు మనం అనుభవిస్తూ ఆ ధనవంతుల్లాగా మనం కానీ మన జీవితాన్ని కోల్పోతే నిత్య నరకానికి మాత్రమే. యేసు ప్రభువారు అందుకే పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి. ఇంకెవరైనా తీర్మానం చేయకపోతే, ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. మనం ఎన్ని వేషాలు వేసినా దేవుడు కాపాడాడు. ఇప్పుడైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకుంటా ఉన్నామా? అసలు దేవుడే లేని వారంగా ఉన్నాము. మనం ఆలోచన చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని కోసం మనం బ్రతకాలి. ఎప్పుడైతే దేవుని కోసం మనం అలా బ్రతుకుతామో ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఫరో ఎదుట జ్ఞానమును దయను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే ఆయన రాజ్యం మొత్తానికి అధిపతిగా అనుగ్రహించాడు. దేవుడు నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఆశీర్వదిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి యేసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా
ఆశీర్వదిస్తాడు. అయితే మనం దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన జీవితాన్ని ఆయనకి ఇష్టంగా మలుచుకున్నప్పుడు. ప్రియులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న భ్రమలో బతుకుతానే ఉన్నామా? లేదు దేవుణ్ణి మన చేష్టల చేత దేవుణ్ణి దూరంగా నెట్టేస్తా ఉన్నామా? శ్రమలలో దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నామా? శ్రమలలో కృంగిపోతా ఉన్నామా? శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేర్చాలి, కానీ శ్రమలు మనల్ని దూరంగా చేయకూడదు. చాలామంది భక్తులు మనం గమనిస్తాం, అంతకంటే ఇబ్బందులు మనం ఏం పడతలేదు కదా, అంతకంటే శ్రమలు మనం పడట్లేదు కదా. కానీ దేవుడు అలాంటి వాళ్ళని మరెక్కువగా ఆశీర్వదిస్తాడు, మరెక్కువగా బలపరుస్తాడు. కానీ విశ్వాస జీవితంలో మనం మరింత బలంగా ఉండాలంటే దేవుని తోడు అవసరం, శ్రమలు కూడా అవసరం. అయితే దేవుడి శ్రమలలో మనకి తోడుగా ఉంటాడు. నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి మనం అలాంటి లక్షణాలు కలిగి దేవునిలో జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసిన రీతిగా మీ తోడు లేకపోతే, మీ సన్నిధి మాతో ఉండకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేము, విశ్వాస జీవితంలో కొనసాగలేము. ప్రభువా, మమ్మల్ని మేము నిత్యము పరిశీలన చేసుకుంటూ మీకు దగ్గరగా, మీకు సమీపంగా, మీకు ఇష్టంగా ఉండటానికి సహాయం దయచేయండి. అనేక సందర్భాల్లో మా జీవితంలో మేము చేసే తప్పు ఒప్పుల వలన మాతో ఉన్నారు అన్న సంగతి, మమ్మల్ని విడిచిపెడతారేమో అన్న భయం లేకుండా జీవిస్తూ ఉంటే దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి మీ సన్నిధిలో మేము జీవించడానికి కృపద ఇచ్చాయి. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు వచ్చాయి. ఈ లోకంలో వచ్చే శ్రమలు మేము తట్టుకొని నిలబడి విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నా కృప నీకు చాలును అన్న వాగ్దానాన్ని మా జీవితాల్లో మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి. ఇంకా ఎవరైనా మీరు లేకుండా సాతాను బంధకాలలో ఉంటే వారి మనసులతో మీరు మాట్లాడండి, రక్షించండి. సమయం పోతే సమయం రాదు, రేపటిది నీది కాదు అన్న సత్యాన్ని వారు తెలుసుకోగలిగినట్లుగా కృపద ఇచ్చేయండి. ఓపికతో విన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని మా స్థానిక సంఘాన్ని, సంఘంలో ఉన్న కుటుంబీకులందరినీ దీవించి ఆశ్రయించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా రానాయన్న యేసు ప్రభువు వారి ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.